ఓవరాల్ గా ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో రెవెన్యూ డెఫిసిట్ కానీ లేదా ఫిజికల్ డెఫిసిట్ కానీ ఇవన్నీ ఇంప్రూవ్ చేసుకుంటా బెటర్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లోకి వెళ్తున్నాం. అలాగే మిగతా రాష్ట్రాలకి మనం ఏది బాగా తీసిపోయి ఉన్నాము అన్నది ఈ 3 మాసాలది చూసి చెప్పడం కూడా కరెక్ట్ కూడా కాదని నా అభిప్రాయం. ఎందుకంటే ఓవరాల్ గా కరెక్ట్ కాదేమో కానీ ఆర్బీఐకి అయితే కరెక్ట్. ఆర్బీఐ విశ్లేషణ ఏం చేయాలి, ఇలా అప్పులు తీసుకున్నారని చెప్పింది, దాన్ని మనం కూడా ఏం విమర్శించట్లా. మనం కంపారిజన్ వస్తుందండి, అంటే మీకు నచ్చకపోవచ్చు కానీ కంపారిజన్ వస్తుంది. మిగిలిన రాష్ట్రాలు ఎట్ట తీసుకోండి, మనం ఎట్ట తీసుకుంటున్నాం అనేది కంపారిజన్ వస్తుంది. నాకు నచ్చినా నచ్చకపోయినా సార్, నేను ప్రజల ముందు కొన్ని విషయాలు పెడుతున్నాను. నచ్చిన వాళ్ళు తీసుకోవచ్చు, నచ్చిన వాళ్ళు వదిలేయచ్చు. నేను చెప్పేది ఏంటంటే, ఒక 3 మాసాల్లో తీసుకున్న అప్పే ప్రామాణికం తీసుకుని ఈ రాష్ట్రం పని అయిపోయింది అనేది ఎవరైతే కొంతమంది అనుకుంటారో అది సమంజసం కాదని నా అభిప్రాయం. ఎందుకంటే సంవత్సరం మొత్తం ఒక లిమిట్ ఇచ్చారు, 75,000 కోట్లు ప్రతి రాష్ట్రానికి ఉంటుంది. ఆ యొక్క జిఎస్టిపి, ఆ రాష్ట్రం యొక్క జిఎస్టిపి ఆధారంగా 3% తీసుకోవచ్చు. అది ముందు తీసుకుంటారా, వెనక తీసుకుంటారా, మధ్యలో తీసుకుంటారా, వాళ్ళ ఇష్టం. కొంతమంది ఏం ప్రొజెక్షన్ చేయొచ్చు అంటే, పెద్ద మహారాష్ట్ర, కర్ణాటక లాంటి ఆర్థికంగా ఎక్కువ ఉన్నటువంటి, జనాభా ఎక్కువ ఉన్న ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలే అప్పులు తీసుకోవట్లేదు, మనం ఎందుకు తీసుకుంటున్నాం అని కూడా అనొచ్చు. కానీ నేనేదేంటి, ఇప్పుడు తీసుకోనంత మాత్రాన భవిష్యత్తులో తీసుకోరు అనేది లేదు. ఎందుకంటే ఆ యొక్క మీరు డిస్ప్లే చేస్తున్న షీట్ లోనే 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఏ రాష్ట్రం ఎంత అప్పు తీసుకుంది, 2025-26 ఆర్థిక సంవత్సరం ఎంత అప్పు తీసుకుంది దాంట్లో ఉంది. ఆ లిస్ట్ చూస్తే మనకన్నా అప్పు తీసుకున్న రాష్ట్రాలు 1,00,000 కోట్లు అప్పు తీసుకున్న రాష్ట్రాలు ఆర్థిక సంవత్సరంలో, ఉదాహరణకి 2025-26లో 62,000 కోట్లు మనం తీసుకున్న అప్పు, నెట్ బారోయింగ్. దానిలో మిగతా రాష్ట్రాలు చూస్తే 1,00,000 కోట్ల పైగా అప్పు తీసుకున్న రాష్ట్రాలు కూడా ఉన్నాయి. అలాగే ఆయా రాష్ట్రాల యొక్క డెట్ రేషియో, డెట్ టు జిఎస్డిపి రేషియో అత్యంత దారుణంగా ఉన్న రాష్ట్రాలు కూడా ఉన్నాయి. కేరళ కావచ్చు, వెస్ట్ బెంగాల్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, పంజాబ్ కావచ్చు, ఇటువంటి అనేక రాష్ట్రాలు ఇంకా దారుణంగా ఉంది. మన డెట్ పర్ జీడిపి రేషియో 3.6% ఉంది. 4% దాటిపోయిన పంజాబ్ లాంటి రాష్ట్రాలు ఉన్నాయి. మన ఆ పరిస్థితి లేదు. అలాగే ఈ ఆర్థిక సంవత్సరం 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఇంకా దాన్ని మెరుగుపరుచుకొని డెట్ ని తగ్గించుకునే విధంగా ప్రణాళిక రూపొందించుకుని ముందుకు వెళ్తున్నారు. ఒక మంచి పొజిషన్ కి ఈ ఆర్థిక సంవత్సరం ఎన్నిక వస్తుందని చెప్పి నేనైతే విశ్వసిస్తున్నాను. అలాగే ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, అప్పు తీసుకొని కూడా ఏం చేస్తున్నారు అది. ఒకటి, నిరర్థకమైనటువంటి ఖర్చులు పెడుతున్నారా, లేకపోతే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ చేసి భవిష్యత్తులో ఆదాయం వచ్చే విధంగా చేసి ప్రజలు మౌలిక వసతులు కల్పన చేస్తున్నారా అని కూడా మనం చూడాలి. ఈ రోజు మా 2 సంవత్సరాల పైచీలకు 25 మాసాల పరిపాలన అండి, రోడ్ల వ్యవస్థ గత ప్రభుత్వం కూడా అప్పులు తీసుకున్నారు, అంతకన్నా ఎక్కువ అప్పులు తీసుకున్నారు. కాకపోతే కనీసం రోడ్లు కూడా వేయలేని పరిస్థితులు, రైతులకి అయితే ధాన్యం అమ్మిన రైతులకి 100 రోజులు దాటిన డబ్బు లేని పరిస్థితులు, అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా సమయానికి జీతం ఇవ్వలేని పరిస్థితి. అసలు జీతం సమయానికి ఇవ్వాలని చెప్పి ఏ రాజ్యాంగంలో ఉందని చెప్పి అడిగిన పరిస్థితులు, అటువంటి దారుణమైన పరిస్థితులు నెలకొంది. ఇప్పుడు అలా కాదు కదా, రైతులకి 24 గంటల్లోనే ఈ 2 సంవత్సరాల్లో 25,000 కోట్లు నేరుగా జమ చేశారు. 7,000 కిలోమీటర్లు కొత్త సీసీ రోడ్లు వేశారు. అలాగే గ్రామాలకి ఆర్థిక సంఘ నిధులు 12,000 కోట్లు నేరుగా జమ చేశారు. గత ప్రభుత్వం జమ వేయలేదు, వాళ్ళు ఉంచేసుకున్నారు. 12,000 కోట్లు జమ వేయడం జరిగింది. అలాగే మున్సిపాలిటీలు కూడా అమృత్ పథకం తరఫున మౌలిక వసతులు, త్రాగునీరు వ్యవస్థ అంతా మెరుగుపడుతుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు సమయానికి జీతం అందుతున్నాయి. సో అనేకమైనటువంటి మౌలిక వసతులు, అలాగే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద ఖర్చు పెడుతున్నారు. ఈ రోజు చూడండి, వెలుగొండ ప్రాజెక్ట్ కావచ్చు, లేకపోతే రాయలసీమ ప్రాజెక్ట్స్ కావచ్చు, ఉత్తరాంధ్ర ప్రాజెక్ట్స్ కావచ్చు, ఎప్పుడు లేనటువంటి ఎలకేషన్స్ ఈ 2 సంవత్సరాల్లోనే 8,000 కోట్ల వరకు ఎలకేషన్స్ రాయలసీమ ప్రాజెక్ట్ కి ఎలకేట్ చేయాలి. పూర్తవబోతుంది నెక్స్ట్ ఇయర్ వరకు. నేనేంటే మౌలిక వసతుల కల్పన, సంపద సృష్టి మీద ఉన్నారు. అలాగే కొత్త ప్రాజెక్ట్స్ తీసుకొస్తున్నారు. 15 లక్షల కోట్ల పైసలు పెట్టుబడులు తీసుకొచ్చారు. ఇది వెంటనే డబ్బులు వచ్చేవండి. పెద్దల వాసుదేవన్ గారు మీకు తెలియదు కాదు, ఏదైతే పెద్ద ప్రాజెక్ట్స్ తీసుకొచ్చారో మెటీరియల్స్ అవుతుంది. కేంద్ర ప్రభుత్వమే అనేక 7 లక్షల కోట్ల వరకు కేంద్ర ప్రభుత్వం ఇన్వెస్ట్ చేస్తుంది. మౌలిక వసతులు కావచ్చు, లేకపోతే ఈ గ్రీన్ హైడ్రోజన్ కావచ్చు, లేకపోతే బల్క్ డ్రగ్ పార్కులు కావచ్చు, ఇటువంటి అన్ని ఇన్వెస్ట్ చేస్తారు. ఎన్ని ఏంటంటే సంపద స్లోగా 2-3 ఏళ్లలో ఒక 2029కి వచ్చేసరికి కొంత స్టెబిలైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. రెవెన్యూ జనరేట్ అవ్వాలి. ఇప్పటికే మనం చూస్తున్నాం, కొంత మన రెవెన్యూ ట్యాక్స్ కలెక్షన్స్ పెరిగాయి. ఇవన్నీ మెటీరియలైజ్ అయ్యే కొద్దీ డెఫినెట్ గా ట్యాక్స్ కలెక్షన్స్ పెడతాయండి, మన ఆర్థిక పరిపుష్టులు అవుతాం. ఆ తర్వాత నిదానంగా అప్పులు కూడా తగ్గుతాయండి. ఎందుకంటే మన వారసత్వంగా మనం చూసుకోవాలి. గతంలో ఎటువంటి మౌలిక వసతులు కల్పన చేయలేదు, సంపద పెరిగేటువంటి అంశాల మీద మనం ఇన్వెస్ట్ చేయలేదు. రకరకాలు ఉన్నాయి, ఇబ్బందులన్నీ ఉన్నాయి. ఆ ఇబ్బందులు అధిగమించుకుని ఈ రోజు వడివడిగా వేగంగా అడుగులు వేస్తుంది ప్రభుత్వం. నాకు తెలిసి 4-5 సంవత్సరాల్లో ఏ వేగంతో అయితే ఈ రోజు పెట్టుబడులు అన్ని వస్తున్నాయో అవన్నీ మెటీరియలైజ్ అయ్యి, గ్రౌండ్ లెవెల్ మెటీరియలైజ్ అయ్యి, ఆ డబ్బులు కూడా రొటేట్ అయ్యి మన జిఎస్టీ కలెక్షన్స్, రెవెన్యూ, ప్రజల మధ్య ప్రజల్లో డబ్బులు మూవ్మెంట్ అన్ని పెరిగి
అప్పులు కూడా నిదానంగా తగ్గుతాయండి. కొంత టైం పడుతుందండి, 5-6 ఏళ్ల వరకు నాకు తెలిసి టైం పడుతుంది. ఆర్థికంగా రాష్ట్రం నిలదొక్కుంటది. మన డెఫిసిట్, రెవెన్యూ డెఫిసిట్, అలాగే ఫిజికల్ డెఫిసిట్ కూడా నిదానంగా తగ్గించుకుంటూ వెళ్తామండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పుల భారం కూడా మీ ప్రభుత్వం మీద పడిందా సార్? తప్పనిసరి కంటిన్యూస్ ప్రాసెస్ కదండి, గవర్నమెంట్ కంటిన్యూస్ ప్రాసెస్. సబ్సిక్వెంట్ గా మీ తర్వాత వచ్చే ప్రభుత్వం మీద కూడా మీరు చేసే అప్పుల భారం పడుతుంది కదా సబ్సిక్వెంట్ గా? కాదు, నేను చెప్పేది ఏంటంటే సార్, మై క్వశ్చన్ ఇస్ వెరీ స్ట్రైట్ అండి. మీరు చేసే అప్పుల భారం కూడా వచ్చే ప్రభుత్వం మీద పడుతుందా లేదా? పడుతుంది, నో డౌట్. పరస్పరం మీరు జగన్మోహన్ రెడ్డి వాదులు ఆడుకోవటం తప్పించి వాస్తవంగా జరుగుతుంది ఏంటో కూడా జనాలకు తెలియాలిగా. అది తప్పనిసరిగా ఇప్పుడు అప్పు నేను నా ఇంటి మీద తీసుకుంటే నేను కట్టాలి, రాష్ట్రం మీద తీసుకుంటే రాష్ట్ర ప్రజలు కట్టాలి. ఇది ఓపెన్ ఫ్యాక్టే కదా. అది తీసుకున్న అప్పు ఎందుకు ఏం చేస్తానంటే ముఖ్యం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పు తీసుకున్నారు సార్, కనీసం ఒక రోడ్డు వేసారు, ఇందా నేను చెప్పాను, మళ్ళీ రిపీట్ చేయదలుచుకోలేదు. ఏం చేశారండి? ఏం చేశారు ఎవరికి తెలియదు. నిన్న వాళ్ళ పేపర్లో అండి, రాష్ట్ర అప్పు 3,85,000 కోట్లు ఇప్పుడు వరకు ఈ 25 మాసాల్లో తీసుకురాచి పతాక్ష రాశారు. ఇప్పుడు మీరు ఇందాక డిస్ప్లే చేసి లిస్టే చూడండి. దానిలో 2024, 25, 25, వరకు కౌంట్ చేసుకుంటే 1,41,000 మాత్రమే ఆర్బీఐ అప్పు తీసుకుంది ఆంధ్రప్రదేశ్ అని చెప్తుంది. మీరు డిస్ప్లే చేసిన లిస్ట్ లోనే ఆర్బీఐ బులెటిన్ లో స్పష్టంగా ఉంది. మరి 1,41,000 అని చెప్పి ఆర్బీఐ చెప్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు 3,83,000 కోట్లు ఎలా చెప్తారండి? మీరు కూడా చెప్పారు కదా, 10.5 లక్షలు అని చెప్పారు కదా. మీరు కూడా 10.5 లక్షలు తీసుకున్నారని మీరు చెప్పారు. మళ్ళీ మీ పయ్యావుల కేశవ్ గారే చెప్పింది 3.5 లక్షల తేడాను ఎంత వచ్చింది. లేదు, పయ్యావుల కేశవ్ గారు మన బడ్జెట్ లో కూడా